ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కొట్లాటలు జరుగుతున్నాయి. కోర్టులకు వెళ్ళిపోయారు, పెద్ద మనుషులు చెప్పేది వినరు. అండ్ ఈ యొక్క వీళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు, తర్వాత లాయర్లు, ల్యాండ్ కౌన్సిల్స్ చెప్తున్నటువంటిది వినరు. కాబట్టి ఈ అత్తగారి మీద మామగారి మీద కోపాలతో భార్యను వదిలేయడము ఇలాగ విపరీతంగా జరుగుతోంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అన్నట్లయితే ఆ ఉద్యోగాల్లో కొంచెం దూరంగా ఉండడం ఉన్నటువంటి వాళ్ళందరికీ కాస్త రిలీఫ్ వచ్చి, మరి ఈ పంచగ్రహ కూటమి వలన ట్రాన్స్ఫర్స్ వచ్చి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అవనండి, లేకపోతే కంపాషనేట్ గ్రౌండ్స్లో వీళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, తర్వాత కోరుకున్నటువంటి సంతోషం మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే జన్మంలో ఏర్పడేటటువంటి ఈ చతుర్గ్రహ కూటమి వలన మరి అనేకమైనటువంటి మనస్తత్వాలతో మీరు మానసిక సమస్యలతో మీరు ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ధనస్థానంలోకి మరి ఫిబ్రవరి 17 దాటిన తర్వాత మరి పంచగ్రహాలన్నీ కూడా రావడం ద్వారా మీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మనం వెనకబడిపోయాము అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా ఇళ్ళు కొన్నారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు. మరి కోర్టులో కూడా గొడవలన్నీ కూడా ఇంకా పరిష్కారం అవ్వకుండా మరి ఆ విధంగా ఆగిపోవడము, కొంచెం ముందుకు స్లో రేట్లో వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పెరగడం అనేటటువంటివి జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు ముందుకు వెళ్ళాలనేటటువంటి కసితో మీరు పని చేయడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి విద్యార్థులకి అందరికీ కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు రాస్తున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులకి అంతా కూడా వర్క్లోడ్ ఎక్కువయ్యి కొంచెం ఈ యొక్క టెన్షన్గా వీళ్ళు ఫీల్ అవ్వడం అనేటటువంటిది ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ కాలక్రమేణా ఇవన్నీ కూడా సర్దుకోవడం జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మరణతుల్యమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు ఏమిట్రా బాబు ఎన్నున్నాయి, సూసైడ్ చేసుకుంటే బాగుండు అనేటటువంటి ధోరణిలో మరి అందరూ కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు. మకర రాశి వారందరూ కూడా మన అందువలన ఏకాంతంగా ఉండకుండా జాగ్రత్తగా ఈ యొక్క బోర్డమ్ ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అలాగే పరిహారాలు ఏమిటంటే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని తెలుపు రంగు వస్త్రాలను కానీ లేదా ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం ద్వారా లేదా జపతపాలు అనుష్ఠానాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.